జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు చావా రవి ఆధ్వర్యంలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రెస్ క్లబ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం జిల్లా కలెక్టర్ లక్ష్మీ సాకు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చావా రవి మాట్లాడుతూ రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరూ అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ కొత్తగా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతి పత్రం ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. వాటి పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా నేడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. మంజూరు చేయాలని, అలాగే పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి వినతి పత్రం అందజేయడంతో పాటు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడలో ప్రెస్ క్లబ్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించాం. ముఖ్యంగా 2019లో ఇదే టీడీపీ గవర్నమెంట్లో ఉండగా దాదాపు 23,000 మందికి జర్నలిస్టులకి అక్రిడేషన్స్ కార్డులు ఇచ్చారు. కానీ ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లో వాటిని రకరకాల నిబంధనల పేరుతోటి ఎక్కువ ఇచ్చారు. అది 9,000కి పడిపోయాయి. ఇప్పుడు దాదాపుగా దీనివల్ల 1,000 మంది సంవత్సరాల తరబడి అక్రిడేషన్ లేకపోవడం వల్ల ఇతర సౌకర్యాలు అమలు కాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ముందుగా అక్రిడేషన్ కార్డులు అందరికీ కూడా మంజూరు చేయాలని, అలాగే హెల్త్ స్కీమ్ సంబంధించి ఇప్పుడే బాబు గారు చెప్పినట్టు అది 2.5 లక్షలు అమలు అవుతూ ఉంది. దానిని పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైట్ కార్డు హోల్డర్స్కి 25 lakhs వరకు బీమా సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. జర్నలిస్టులు మాత్రం 2.5 లక్షలు మాత్రమే కవర్ అవుతుంది. అందువల్ల దీన్ని కూడా పెంచాలని, అలాగే ప్రమాద బీమా గతంలో ఇదే టీడీపీ గవర్నమెంట్ అమలు చేసింది. జర్నలిస్టు రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే 10 లక్షల రూపాయల బీమా చెల్లించేవారు. ఆ సౌకర్యాన్ని మరలా పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం. అలాగే వృత్తిపరమైనటువంటి కమిటీలు కూడా అన్ని పెండింగ్లో ఉన్నాయి. వెల్ఫేర్ స్కీమ్తో సహా మిగిలిన అన్నీ కూడా అటాక్స్ కమిటీ, అలాగే అక్రిడేషన్ కమిటీ, అలాగే త్రైపాక్షిక కమిటీ, అలాగే రకరకాల కమిటీలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ కమిటీలన్నింటినీ కూడా పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి మరోసారి జర్నలిస్టులు రోడ్డు ఎక్కే పరిస్థితి లేకుండా ఈ నెలాఖరు వరకు